2024 ఎన్నికల ఫలితాల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. తెదేపా నాయకులు వైకాపా పరాజయంపై సంబరపడుతుండగా కొంతమంది నాయకులు వైకాపాను మళ్లీ లేవకుండా పూర్తిగా చంపేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విజయవాడలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆయనకు మద్దతుగా నినాదాలు చేయడం, పోలీస్ బ్యారికేడ్లను సైతం దాటుకొని జగన్ ను కలుసుకోవాలనే ఆతృత చూపించడం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు దారితీసింది. చిన్న పిల్లలు సైతం జగన్ ను చూసి సంబరపడ్డం ఆయనపై ఇప్పటికీ ప్రజల్లో అభిమానం తగ్గలేదని తెలియజేస్తోంది. జగన్ ను జనం ఇంతగా ఇష్టపడడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడిచినా చెప్పుకోదగిన అభివృద్ధి కనబడకపోవడం, సంక్షేమ పథకాలు అంతగా అమలు కావడం లేదనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. నీకు 15,000, నీకు 18,000 అంటూ ఊదరగొట్టిన టీడీపీ హామీలు నెరవేరకపోవడం పట్ల జనంలో ఆగ్రహం కనిపిస్తోంది. దానికి తోడు అధికారంలోకి రాగానే సంపద సృష్టించి ప్రజలకు పంచుతానన్న చంద్రబాబు నాయుడు దానికి విరుద్ధంగా అప్పులు మరింత పెంచుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇది ప్రజల్లో వ్యతిరేకతకు దారితీసే అవకాశం ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ సంపద పేదవాళ్లకు పంచడం కూడా తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదిలా ఉండగా కొడాలి నాని, అంబటి రాంబాబు వంటి వైకాపా నాయకులు మౌనంగా ఉన్నారని భావించిన తెదేపా శ్రేణులు ఇప్పుడు నూతన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. కొడాలి నాని తన మాటల తూటాలతో తెదేపాపై దాడి చేయడం ప్రారంభించగా వైకాపా శ్రేణులు మళ్లీ చురుకుగా మారినట్టు కనిపిస్తోంది. వల్లభనేని వంశీ అరెస్టును చిన్న విషయం అంటూ కొడాలి వ్యాఖ్యానించడం వైకాపా ధైర్యం కోల్పోలేదన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే. 2019లో వైకాపా విజయం సాధించగా 2024లో తెదేపా తిరిగి అధికారం చేపట్టింది. కానీ రాజకీయాల్లో శాశ్వతంగా ఎవరూ ఓడిపోరు, శాశ్వతంగా ఎవరూ అధికారంలోనే ఉండరు. తెలుగుదేశం పార్టీ కూడా ఒకప్పుడు భూస్థాపితమైపోయిందనుకున్నారు, కానీ తిరిగి అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా వైకాపా ఓటమిని జీర్ణించుకొని మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. వైకాపా తిరిగి బలపడాలంటే జగన్ ప్రజల్లో మరింత దగ్గరగా ఉండాలి. 2019 ఎన్నికల నాటి ప్రచార ఉత్సాహం చూపించాలి. కార్యకర్తలతో కలిసిపోవాలి, వారి సమస్యలు తెలుసుకోవాలి. వైకాపా ఇప్పుడు ఒక నివురుగప్పిన నిప్పు. తెదేపా తన ఆత్మవిశ్వాసంతో ఆ నిప్పును మళ్లీ రాజవేయవచ్చు. కానీ రాజకీయాల్లో ఎవరూ శాశ్వతంగా బలహీనులు కాదు, శాశ్వతంగా శక్తివంతులు కాదు. ముందున్న రోజులు ఏ విధంగా మారతాయో కాలమే నిర్ణయిస్తుంది.